డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మాట ఛానల్. 2024 నీట్ యాస్పిరెంట్స్ అందరూ ఎంతగానో ఎదురు చూసినటువంటి ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్ కాలేజ్ వైజ్ ఆర్డర్స్ వచ్చాయి. కట్ ఆఫ్స్ హైలో ఉన్నాయి. అయినా ఆ హైలోనే మార్క్స్ తెచ్చుకొని కాలేజీల్లో సీట్ సంపాదించినటువంటి అందరికీ మాస్టర్ మాట ఛానల్ కంగ్రాచ్యులేషన్స్ చెప్తుంది. మీ కాలేజీ ఏదో ఇప్పటికే చూసుకున్నారు. అందరికీ ఒక అవగాహనకు రావడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గవర్నమెంట్ కాలేజీల్లో వచ్చినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రౌండ్ 1లో గవర్నమెంట్ కాలేజీల్లో ఏ క్యాస్ట్కి ఎక్కడ కట్ ఆఫ్ వచ్చిందో మనం పరిశీలిద్దాం. ఇక్కడ మార్క్స్ ప్రధానం కాదు, ర్యాంక్ ప్రధానం. ఒకే మార్కు వచ్చిన విద్యార్థుల్లో కొంతమందికి సీటు వచ్చి ఇంకొంతమందికి రాకపోవచ్చు. వారికి తప్పనిసరిగా సెకండ్ రౌండ్లో సీటు వస్తుందని ఆశిద్దాం, వస్తుంది కూడా. ఒక అవగాహన కోసం ఇప్పుడు కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ని చూద్దాం. నేను ఇచ్చిన పట్టికని పరిశీలించండి, ర్యాంక్ని చూడండి. నేను మార్క్స్ మాత్రమే చదువుతాను, ర్యాంక్స్ అన్నీ చదవటానికి చాలా సమయం తీసుకుంటుంది. కాబట్టి ఆ మార్క్స్ ఆధారంగా పట్టికలో ఇచ్చినటువంటి ర్యాంకు చూసుకొని మీకు నెక్స్ట్ సెకండ్ రౌండ్లో ఏ కాలేజీలో సీట్ రావచ్చో ఒక అంచనాకు రండి. నీట్ 2025కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఈ పట్టికను పరిశీలించి మీరు ఏ రేంజ్లో మార్కులు తెచ్చుకుంటే మీకు ఏ కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉందో ఒక అవగాహనకు వస్తారనే ఉద్దేశంతో ఈ పట్టికని తయారు చేసి మీకు అందించడం జరుగుతూ ఉంది. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో టాప్ కాలేజీగా వెలుగొందుతున్నటువంటి ఆంధ్ర మెడికల్ కాలేజ్. ఈ కాలేజీలో జనరల్ 670, ఈడబ్ల్యూఎస్ 657, బీసీఏ 652, బీసీబీ 655, బీసీసీ 627, బీసీడీ 663, బీసీఈ 584, ఎస్సీ 605, ఎస్టీ 555 మార్కులకు కట్ ఆఫ్ అయింది. అలాగే గుంటూరు మెడికల్ కాలేజ్ జనరల్ 660, ఈడబ్ల్యూఎస్ 650, బీసీఏ 625, బీసీబీ 632, బీసీసీ 609, బీసీడీ 643, బీసీఈ 604, ఎస్సీ 578, ఎస్టీ 542 మార్కులు. రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ జనరల్ 655, ఈడబ్ల్యూఎస్ 645, బీసీఏ 629, బీసీబీ 622, బీసీసీ 646, బీసీడీ 622, బీసీఈ 579, ఎస్సీ 571, ఎస్టీ 523 మార్కులు. తర్వాత కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు చూద్దాం. జనరల్ 651, ఈడబ్ల్యూఎస్ 643, బీసీఏ 608, బీసీబీ 632, బీసీసీ 605, బీసీడీ 621, బీసీఈ 629, ఎస్సీ 593, ఎస్టీ 565 మార్కుల కట్ ఆఫ్ వచ్చింది. శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ జనరల్ 640, ఈడబ్ల్యూఎస్ 628, బీసీఏ 615, బీసీబీ 620, బీసీసీ 589, బీసీడీ 614, బీసీఈ 603, ఎస్సీ 567, ఎస్టీ 542. రిమ్స్ శ్రీకాకుళం జనరల్ 640, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సీట్లు లేవు. బీసీఏ 611, బీసీబీ 603, బీసీసీ 626, బీసీడీ 630, బీసీఈ 574, ఎస్సీ 556, ఎస్టీ 507 మార్కులు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు జనరల్ 640, ఈడబ్ల్యూఎస్ 640, బీసీఏ 605, బీసీబీ 605, బీసీసీ 614, బీసీడీ 627, బీసీఈ 569, ఎస్సీ 558, ఎస్టీ 513 మార్కులకి ఇక్కడ సీటు వచ్చింది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం జనరల్ 625, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ లేవు. బీసీఏ 590, బీసీబీ 584, బీసీసీ 580, బీసీడీ 594, బీసీఈ 577, ఎస్సీ 549, ఎస్టీ 509. ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజ్ ఇక్కడ జనరల్ 627, ఈడబ్ల్యూఎస్ 621, బీసీఏ 595, బీసీబీ 594, బీసీసీ 564, బీసీడీ 597, బీసీఈ 581,
ఎస్సీ 549, ఎస్టీ 508. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప. ఇక్కడ జనరల్ 620, ఈడబ్ల్యూఎస్ 616, బీసీఏ 584, బీసీబీ 581, బీసీసీ 562, బీసీసీ 589, బీసీడీ 574, ఎస్సీ 541, ఎస్టీ 499. పద్మావతి మహిళా కాలేజ్. ఇక్కడ జనరల్ 613, ఈడబ్ల్యూఎస్ 607, బీసీఏ 573, బీసీబీ 574, బీసీసీ 554, బీసీడీ 576, బీసీఈ 556, ఎస్సీ 527, ఎస్టీ 482. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు. ఇక్కడ జనరల్ 635, ఈడబ్ల్యూఎస్సీ కాలేజీలో లేదు. బీసీఏ 600, బీసీబీ 598, బీసీసీ 600, బీసీడీ 616, బీసీఈ 563, ఎస్సీ 550, ఎస్టీ 508. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం. జనరల్ 638, బీసీఏ 597, బీసీబీ 600, బీసీసీ 601, బీసీడీ 617, బీసీఈ 565, ఎస్సీ 550, ఎస్టీ 505. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం. జనరల్ 632, బీసీఏ 595, బీసీబీ 595, బీసీసీ 595, బీసీడీ 615, బీసీఈ 549, ఎస్సీ 547, ఎస్టీ 504. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం. జనరల్ 623, బీసీఏ 588, బీసీబీ 579, బీసీసీ 586, బీసీడీ 606, బీసీఈ 544, ఎస్సీ 533, ఎస్టీ 487. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల. ఇక్కడ జనరల్ 616, బీసీఏ 578, బీసీబీ 579, బీసీసీ 557, బీసీడీ 582, బీసీఈ 580, ఎస్సీ 536, ఎస్టీ 494. కొత్త కాలేజ్ పాడేరు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు. జనరల్ 631, బీసీఏ 590, బీసీబీ 593. ఇక్కడ బీసీసీ కేటగిరీ సీట్లు లేవు. బీసీడీ 614, బీసీఈ 553, ఎస్సీ 546, ఎస్టీ 502 మార్కులకి ఇక్కడ సీట్ రావటం జరిగింది. సిద్ధార్థ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఇది మొత్తం రాష్ట్ర కాలేజ్. రాష్ట్రంలో 2 రీజన్ల వరకు దీనిలో సీట్లు ఉంటాయి. ఇందులో ఆల్ ఇండియా కోటా సీట్లు పోను అన్రిజర్వ్డ్ సీట్లు అనేటటువంటి సీట్లు వేరేగా ఉంటాయి. అవి కాకుండా ఏయూ రీజన్కి రావాల్సినటువంటి 42% కోట, ఎస్వీయూ రీజన్కి రావాల్సిన 22% కోట, గత సంవత్సరం వరకు ఇచ్చినటువంటి 36% తెలంగాణ కోట ఈ సంవత్సరం ఆంధ్ర విద్యార్థులందరికీ దాని ఏపీఎల్ కోటాగా ఇవ్వటం జరిగింది. ఇందులో రాయలసీమ, ఆంధ్ర 2 ప్రాంతాలకు చెందినటువంటి విద్యార్థులకు కూడా సీట్లు కేటాయించడం జరిగింది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కళాశాల. దీని యొక్క పట్టిక వేరేగా ఇవ్వటం జరిగింది. దీన్ని కూడా పరిశీలించండి. పరిశీలించి ఏ కేటగిరీకి, ఏ మార్కులకి, ఏ ర్యాంకుకి సీటు వచ్చిందో గమనించండి. ఇవి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, అందులో ఉన్న కటాఫ్స్. నెక్స్ట్ సెకండ్ రౌండ్కి వెళ్ళేసరికి ఓపెన్లో కటాఫ్స్ బాగా తగ్గుతాయి. కానీ మిగిలిన కేటగిరీల్లో మాత్రం 5-6 మార్కులు వరకే తగ్గే అవకాశాలు ఉన్నాయి. కొన్ని కేటగిరీల్లో తగ్గే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.